गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులారా, మీ అందరి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి చాలా దగ్గరికి వచ్చేసింది. శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, తదంతేవాసి వర్యులు శ్రీ 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 సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు ఇరువురు కూడా పవిత్రమైనటువంటి వైభవంతో కూడి ఉన్నటువంటి ఓరికై అనేటువంటి క్షేత్రం, అది కాంచీపురానికి అతి సమీపంలో ఉంది. ప్రసిద్ధి చెందినటువంటి ఆ ప్రదేశం శ్రీ కాంచి కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అక్కడ అనేక మార్లు తమ అంతేవాసులైనటువంటి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారితో కలిసి చాతుర్మాసాలు చేశారు. అట్టి శ్రేష్టమైనటువంటి ఆ స్థానంలో భక్తవృందమందరూ కలిసి మహాస్వాముల వారి శతాబ్ది మహోత్సవం జ్ఞాపకార్థం చక్కనైనటువంటి మణిమంటపాన్ని నిర్మించారు. ఆత్మీయులారా, అత్యంత వైభవంతో కూడిన మంటపము అన్నాను. కారణం, అది రథయాత్ర సందర్భంగా కాంచి పరమాచార్య స్వాముల వారిని అనేకమైనటువంటి రాష్ట్రాలు, 4 రాష్ట్రాలలో రథయాత్ర చేయడం జరిగింది. ఆ రథయాత్ర జ్ఞాపకార్థం మరియు కాంచి మహాస్వాముల వారు శ్రేష్టమైనటువంటి రథంలో ఆసీనుడై ఉన్నట్టుగా భవ్యమైన మందిరాన్ని నిర్మించారు. దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలతో. అది పరిపూర్ణంగా గ్రానైట్తో చేయబడింది. శ్రేష్టమైన గణపతి స్థపతి అనేటువంటి గొప్ప శిల్పి ఆయనకు ఆధ్వర్యంలో వైభవంగా ఉందన్నమాట. ఆ మంటపంలో ఎక్కడ కానీ ఇనుము, సిమెంటు ఇటువంటిది వాడలేదు. పురాతనమైనటువంటి రాజ గోపురాలు ఎలా ఉంటాయో అలా ఉందండి అది. అట్టి భవ్యమైనటువంటి ఆ మంటపంలో ఇరువురు ఆచార్యులు ఈ యొక్క చాతుర్మాస వ్రతాన్ని చేస్తున్నారు. ఇది విశేషం ఏమిటంటే, అంతేవాసి వర్యులు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వాముల వారి కాంచీపురంలో ఇది మొదటి చేయబడినటువంటి చాతుర్మాసం. వారి మొట్టమొదటి ఎక్కడ చేశారు? తిరుపతిలో చేశారు. వారికి రెండవది కాంచీపురంలో జరిగేటువంటి వారికి మొదటి చాతుర్మాస్యము అని మనం చెప్పుకోవాలి. ఆత్మీయులారా, లోక కళ్యాణం కోసం ఈ యొక్క ఆచార్యులందరూ కూడా ఈ చాతుర్మాస వ్రతాన్ని చేస్తారు. వారికి ఎటువంటి కర్మ అనేటువంటిది లేదు. అయితే యతీశ్వరుల యొక్క ధర్మం ప్రకారం 4 నెలలు
అన్ని సిద్ధాంతాల వారు కూడా ద్వైత అద్వైత విశిష్టాద్వైత అనేటువంటి ఏ భేదం లేదు. అదేవిధంగానే జైనులు కానివ్వండి, మహావీరులు కానివ్వండి, ఎవరైనా ఏ సాంప్రదాయం వారైనా 4 నెలల పాటు ఇవ చాతుర్మాస్యాన్ని చేస్తారు. తర్వాత పక్షోవై మాసహ అనే సిద్ధాంతం ప్రకారం కాంచి కామకోటి పీఠం చాలా సంవత్సరాలుగా 2 నెలలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తారు. ఈ యొక్క సందర్భంలో దూర ప్రాంతాల నుండి భక్త గణమంతా కూడా వెంచేసి అక్కడ సద్గురువుని దర్శనం చేసుకోవడం, ఆ మణిమంటపంలో ఉన్నటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్యమైనటువంటి దర్శనం చేసుకుంటారు. ఈ మణిమంటపంలో దాదాపుగా 15 ఎకరాల స్థలం ఇది. గొప్పదైన పుష్కరిణి ఉంది, అనేక సభా మంటపాలు ఉన్నాయి, యజ్ఞయాగం జరగడానికి విశేషమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, మరియు గోశాల ఉంది, వేద పాఠశాలలు ఉన్నాయి. అనేక మంది భక్తజనం కూర్చుని శ్రీవారిని దర్శించుకునేటువంటి విశాలమైన వేదికలు ఉన్నాయి. ఆత్మీయులారా, ఈ చాతుర్మాస్యంలో శయన ఏకాదశి చాలా ప్రాధాన్యమైనది మనం చెప్పుకున్నాం. శయన ఏకాదశి నాడు మహావిష్ణువు యోగ నిద్రలో పవళిస్తాడు. 4 నెలల తర్వాత ఉత్థాన ఏకాదశి రోజు ఆయన ఈ లోకమును మరలా ఆశీర్వదిస్తాడు. ఈ 4 నెలల పాటు ధర్మస్థాపన ఎవరు చేయాలనేటువంటి సందేహం ఉంటుంది చాలామందికి. అట్టి బాధ్యతను పీఠాధిపతులు నిర్వహిస్తారు. అంటే ఈ 4 నెలల్లో అత్యంత శుభప్రదమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రజలందరినీ కూడా మమైక్యం చేస్తూ వారిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా చక్కగా అందిస్తానికి చక్కటి అవకాశం ఇది. ఆత్మీయులారా, అట్టి గురుదేవులు యొక్క మనస్సు, వారి స్వభావాలు ఎలా ఉంటాయని మనం తెలుసుకోవాలనంటే మనం భగవద్గీతను ఆశ్రయిస్తే చాలా చక్కటి విషయాలు మనకు బోధపడతాయండి. ఆత్మీయులారా, ఈ యొక్క చాతుర్మాస్యం సందర్భంలో ఎవరి ఇంట్లో ఉన్నా కూడా అందరూ కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మరియు ప్రతిరోజు కూడా భగవద్గీత అధ్యయనం కూడా చాలా ఉత్తమమైనటువంటిది. ప్రతి శ్లోకం కూడా ఆధ్యాత్మిక వికాసాన్ని మనం చేస్తుందన్నమాట. ఆత్మీయులారా, 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో ఈ యొక్క యోగుల యొక్క సన్యాసుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని 19వ శ్లోకంలో వివరిస్తారు ఆయన. ఇహైవ తైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఎవరి యొక్క మనస్సు సమభావము అనగా ఈక్విలిబ్రియం ఆఫ్ మైండ్ అని చెప్పచ్చు, నిశ్చల స్థితి, అట్టివారు ఈ జన్మమునందే జనన మరణ రూప సంసారం జయించిన వారు అవుతారు. ఏలైనగా బ్రహ్మము దోషరహితమైనదన్నమాట. నిర్దోషం హి సమం బ్రహ్మ అన్నారు. కావున సమత్వ స్థితి గల వారు బ్రహ్మమునందే ఉన్నవారు అవుతారు. అట్టివారే జ్ఞానులు, పీఠాధిపతులు. ఆత్మీయులారా, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయేత్ అన్నారు. బంధమునకు కానీ మోక్షమునకు కానీ మనస్సే కారణం. మనస్సు చపలముగా ఉన్నచో బంధము, నిశ్చలముగా ఉన్నచో మోక్షం. కావున అట్టి దోషయుక్తమైనటువంటి మనస్సును నిర్మలముగా మార్చుకోవడానికి ఇది శ్రేష్టమైనటువంటి అవకాశం, మహాపురుషుల సన్నిధానం అన్నమాట. దోషరాహిత్యము, సమత్వము, ఈ రెండింటి లక్షణాలు ప్రయత్నపూర్వకంగా మనం సాధించుకోవాలి. మహాత్ములు సత్వపురుషయోహో శుద్ధి సామ్యే కైవల్యమని పతంజలి వివరిస్తారు. అనగా శుద్ధత యందు, నిర్విషయత్వమందు, సమత్వమందు మనస్సు బ్రహ్మముతో సమాన స్థాయిలో ఉంటుందన్నమాట. అదే మోక్ష స్థితి అన్నారు. అలానే వశిష్ఠ గీత మనకు వివరిస్తుంది. నమోక్షౌ నభవః పృష్ఠే పాతాళే నచ భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం అని. వశిష్ఠ మహర్షి చెప్తారు, మోక్షం అనేది ఆకాశంలో కానీ, పాతాళమందు కానీ, భూతలమందు కానీ లేదు. సమ్యక్ జ్ఞానం వలన కలుగు నిర్మల చిత్తమే మోక్షము అని వివరిస్తారు. కావున ప్రతివారు
వారి వారి మనస్సును ప్రయత్నపూర్వకంగా నిర్మలమర్చుకొని నిశ్చల స్థితి యందు ఉండునట్లు చేసి సమభావము కలిగి ఉన్నతో ఈ క్షణమునందే మోక్షము మన కరతలామలకమవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇహైవ అన్నాడు, ఇచ్చోటని ఈ జన్మమునందే మనం తరించవచ్చు అని స్పష్టంగా చెప్పారు. మరి వారి మనస్సు అట్టి సుస్థిరతను పొందాలి, ఈ యొక్క సంసార బంధం విచ్ఛితమనర్చుకొని మాయను జయించేటువంటి ఉపాయం ఏమిటనగా, రాచపాట ఏదనగా సాధుజన సాంగత్యము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు. ఆత్మీయులారా, అట్టి సదవకాశాన్ని మనమందరూ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా ఈ చాతుర్మాస్యం 2 నెలలలో ఈ యొక్క శ్రేష్టమైన కాంచీ మహానగరం, అనేక దేవీ దేవతల యొక్క నిలయం, విశేషంగా కామాక్షి ఏకాంబరేశ్వర్ల, వరదరాజస్వామి, అనేక మంది దేవతల యొక్క నిలయమైనటువంటి కాంచీ క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన లేదా ఒక్క గంట సేపు ఇక్కడ ఉన్నా కూడా సమస్తమైన పాపములు కూడా విడుదల చెందబడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ, ఎవరెవరైతే యోగులు ఈ దేశంలో ఉన్నారో వారందరూ కూడా కాంచీ నగరాన్ని సందర్శించినట్లుగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. శివపురాణం కానివ్వండి, పద్మపురాణం కానివ్వండి, మార్కండేయ పురాణం కానివ్వండి, అన్ని చోట్ల కూడా కాంచీ నగరం యొక్క విశిష్టత ఉంది. ఆత్మీయులారా, మరి యొక్క విశేషాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రతిరోజు కూడా ఇరువురు ఆచార్యులు ఉదయాన్నే మహా త్రిపుర సుందరి సమేసి చంద్రమౌళేశ్వర పూజ చేస్తారు. అది చాలా చక్కగా ఉంటుంది, ఆనందదాయకమై ఉంటుంది, సమస్త దోషములను కూడా పోగొట్టేటువంటిది. ఆత్మీయులారా, ఈ చంద్రమౌళేశ్వర స్వామి యొక్క విశేషం ఏంటనగా, ఇది ఒక యోగలింగం. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ లోకమును సంరక్షించడానికి, ఉద్ధరించడానికి కోసం కైలాసానికి వెళ్ళి శ్రేష్టమైనటువంటి పంచలింగములు తీసుకొచ్చారండి. ఆ పంచలింగములు ఏ ప్రాంతంలో ఉన్నాయి అని. కాంచీలో యోగలింగం ఉన్నది, శృంగేరిలో భోగలింగం ఉన్నది, నేపాల్లో వరలింగం ఉన్నది, చిదంబరంలో మోక్షలింగం ఉన్నది, కేదార్లో ముక్తిలింగం ఉన్నది. ఆత్మీయులారా, ఇట్టి పరమ పవిత్రమైన యోగలింగ దర్శనం చేసుకోవడం మనందరి యొక్క పూర్వజన్మ సుకృతమనే భావించాలి. ఒక్కసారి ఆ వేద మంత్రముల నడుమ ఆచార్యులు లోక కళ్యాణం కోసం, భక్తజనులను ఆశీర్వదించడం కోసం ఎంతో నియమ నిష్టలతో చేసేటువంటి ఆ పూజను కనులార వీక్షించడం, తర్వాత అక్కడ మన లభ్యమయ్యేటువంటి ఆ చంద్రమౌళేశ్వర మహా త్రిపుర సుందరి అభిషేక తీర్థం అనేటువంటి చాలా ప్రసిద్ధి, చాలా ప్రముఖమైనటువంటిది. ఆ తీర్థం స్వీకరించడం వలన మనం కలిగేటువంటి లాభాన్ని మనం ఒకసారి తెలుసుకోవాలి. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే 3 సార్లు తీర్థం తీసుకోండి. మొదటిసారి తీర్థం పుచ్చుకోవడం ద్వారా శారీరక మానసిక శుద్ధి కలుగుతుందండి. రెండవసారి తీర్థం తీసుకోవడం ద్వారా న్యాయము, ధర్మ ప్రవర్తనలు మనలో చక్కదిద్దుబడతాయి. మూడవసారి తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమపదం మనకు లభ్యమవుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పూజాదుల్లో పాల్గొని ఆ యొక్క గోసేవ మరియు వచ్చినటువంటి వారి సద్భక్తుల యొక్క దర్శనం కూడా సాధుజన సమ్మతం మనకు కలుగుతుంది. అక్కడ వెళ్ళినప్పుడు చాలా చక్కగా ప్రతిరోజు కూడా జరిగేటువంటి భిక్షావందన కార్యక్రమాల్లో మనం కూడా మన వంతు పంచుకొని అక్కడ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించినటువంటి శ్రేష్టమైన ఆ యొక్క యోగలింగాన్ని దర్శించవచ్చు. మరియు ఆ యొక్క శంకర భగవత్పాదాచార్యుల వారి సువర్ణ పాదుకులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా భక్తజనం వారి ద్వారా పూజలు చేసుకునే అవకాశాన్ని కాంచి కామకోటిపీఠం మనకు అందించింది. కావున అందరూ కూడా ఈ యొక్క శ్రేష్టమైన చాతుర్మాస్య దినాల్లో మనం పాల్గొని మనందరి యొక్క సౌభాగ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకునేటువంటి అవకాశాన్ని సద్గురులు మనకు కరుణించని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయన్ సరస్వతి మహాస్వాములు దివ్య పాదపద్మను సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడి నివర్తి నాగభూషణ శర్మ.
7483229249. హర హర శంకర జై జయ శంకర, హర హర శంకర జై జయ శంకర, హర హర శంకర జై జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర.